ఏరా మావా, బాగున్నావా? అనంతపురం జిల్లాలో ఉండి కదిరి తేరు గురించి తెలియకపోతే ఎలారా? ఏదో రథం లాగుతారులే అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఆ రథం కలిగితే మన రాయలసీమ మట్టి కూడా గర్వంతో పులకించిపోతుంది. అసలు ఆ రథం మీద మిరియాలు ఎందుకు చల్లుతారు? ఆ చక్రాలు అనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? నీకు తెలియని కొన్ని క్రేజీ విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. లాస్ట్ దాకా చూడు, లేకపోతే మన అంజన్న మీద ఒట్టు. ముందు ఒక ముచ్చట విని మావా, కదిరి అంటే ఏదో పేరు అనుకున్నావేమో. అది ఒక చెట్టు పేరు. చంద్ర చెట్టుని సంస్కృతంలో ఖాద్రి అంటారు. హిరణ్య కాశిపుడిని చీల్చి చంద్రాడాక మన నారసింహస్వామి కోపం తగ్గాక ఒక చంద్ర చెట్టు త్వరలో వచ్చి కూర్చున్నాడట. అందుకే మన ఊరి కదిరి అని పేరు వచ్చింది. ఒకటి తెలుసా మావా, ఇప్పటికీ స్వామివారి విగ్రహానికి ఒళ్ళంతా చెమటలు పడతాయట. అర్చకులు తుడిచినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయట. ఇది సైన్స్కి కూడా అందని మ్యాజిక్ రా మావా. ఇక మన మెయిన్ మ్యాటర్ కదిరి తేరు. ఒరే మావా, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రథం రా. దాని చక్రాలు చూస్తున్న అబ్బా ఏం కట్టారా నాయన అనిపిస్తుంది. 100 ఏళ్ళ నాటి టెక్నాలజీ అది. అంత పెద్ద రథాన్ని ఇరికైన సందులు ఎలా తిప్పుతారో తెలుసా? మన ఊరి పెద్దలు కొన్ని లివర్లు మొలసలు వాడి ఆ దిశను మారుస్తారు. 1 ఇంచు అటు ఇటు అయిన ఇల్లు కుప్పకూలిపోతాయి. కానీ మన స్వామి దయ వాళ్ళు ఇప్పటిదాకా ఒక్క రుక్కు కూడా పడలేదు. అదే మన కదిరి పౌరుషం. నువ్వు చూసే ఉంటావు, జన రథం మీదకి మిరియాలు దానం విసురుతుంటారు. ఎందుకు అనుకుంటావేమో, రథంపై నుండి పడ్డ మిరియాలని ప్రసాదంలో దంచుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయని ఒక నమ్మకం. పైగా మావా, ఇక్కడ ఇంకో కిర్రాక్ విషయం ఉంది. హిందువులతో పాటు మన ముస్లిం భక్తులు కూడా స్వామిని నమ్ముతారు. అసలైన ఫ్రెండ్షిప్ అంటే మన కదిరిలోనే ఉంటుంది. ఒరే మావా, ఇది నీకు గుజ్మన్స్ పక్కా. ఒకప్పుడు రథం కింద పడితే నేరుగా స్వర్గానికి వెళ్తారని కొందరు పిచ్చిగా రథం చక్రాల కింద దూకేసే వాళ్ళట. అందుకే అప్పట్లో రథం లాగడం అంటే ఒక పెద్ద గండం లాగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. కానీ ఆ రథం కదులుతున్న వచ్చే ఆ సౌండ్, ఆ చక్రం కింద పగిలే వేలాది కొబ్బరికాయల చప్పుడు ఇంటే గుండె జల్లు అనాల్సిందే. సో ఇదిరా మావా మన కదిరి తేరు ముచ్చట్లు. ఈసారి రథస్థానానికి వచ్చినప్పుడు నువ్వు నేను కలిసి వెళ్ళి ఆ తాళం పట్టుకొని లాగుదాం. ఏమంటావు? ఆ ఎనర్జీయే వేరు. వీడియో నచ్చితే నీ గ్యాంగ్ మొత్తానికి షేర్ చేయి. మన కదిరి అంటే ఇదిరా అని కాల్ ఎగరేసి చెప్పు. మరిన్ని ఇలాంటి మాస్ ముచ్చట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మావా. గంట కొట్టడం మర్చిపోకు, లేదంటే నెక్స్ట్ వీడియో మిస్ అవుతావు. జై నరసింహ.